ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం 11వ రోజు 11వ అధ్యాయంలోకి వచ్చామండి. ఇంతవరకు కూడా మీ అందరూ చాలా చక్కగా ఆదరించారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే కార్తీక పురాణంలో ఎలాంటి జపాలు, ఎలాంటి దానాలు ఇవ్వాలని ఒక చిన్న షార్ట్ రూపంలో చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. వీడియో కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. అలాగే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. 11వ అధ్యాయం, మందరుడు పురాణ మహిమ. ఓ జనకరాజా, ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని. ఇంకను దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువుని విషపూలతో పూజించిన ఎడల చాంద్రాయణం వ్రత చేసిన ఫలితం కలుగును. విష్ణు అనంతరం పురాణ పఠనం చేసినచో లేదా వినిపించినచో అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందెదరు. దీని గురించి మరొక ఇతిహాసం చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు. పూర్వము కళింగ దేశమున మందరుడు అనే విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంట చేయుచు, అక్కడనే భుజించు, మధ్య మాంసాది పానీయాలు సేవించు, తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనలను ఆచరించక దురాచారుడై ఉండేవాడు. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతిని దైవంగా భావించి విసుగు చెందక సకలోపచారములు చేయును. పతివ్రత ధర్మమును నిర్వర్తించుతూ ఉండేది. మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడిగా పని చేయుచునున్న ఇల్లు గడవక చిన్న వర్తకుడు కూడా చేసేవాడు. ఆఖరికి దానివల్ల కూడా పొట్ట గడవకపోవును. దొంగతనం కూడా చేస్తున్నాడు. దారి కాచి బాటసారుల్ని బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుండేవాడు. ఒక దినము ఒక బ్రాహ్మణుడు ఆ దారి వెంట పోవుచుండగా అతన్ని భయపెట్టి కొట్టి ధనము అపహరించుండగా అక్కడే మరొక కిరాతకుడు వచ్చి ధనాశ్చే వారిద్దరినీ చంపి ధనమును మూటగట్టుకుని పోవుచుండెను. ఆ సమీపములో ఒక గృహ ఉన్నది. అందులో వ్యాఘ్రము ఒకటి గాండ్రించు వచ్చి కిరాతకుడిపై పడింది. కిరాతకుడు దాన్ని కూడా చంపాను. కానీ ఆ పులి కూడా అతన్ని పంజాతో ఆ కిరాతకుని కొట్టి చంపినది. ఈ విధంగా ఒకే కాలంలో కూడా యమలోకంకి నాలుగు విధముల హత్య చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము కక్కుచు బాధపడుతూ ఉండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార వర్తిని భర్తను తలుచుకుని దుఃఖించు కాలము గడుపుతూ ఉండెను. కొన్నాళ్ళకి ఆమె ఇంటికి ఒక ఋషి పొంగవుడు వచ్చాను. ఆ వచ్చిన ఋషి గౌరవంగా ఆహ్వానించి అగ్య పద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నా భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచుని జీవించున్నదానను కాన నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బ్రతిమాడింది. ఆమె వినయముకు ఆచారణకు ఆ ఋషి సంతసించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినం. ఈ దినమున వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు. నేను చమురు తీసుకుని వచ్చేదను. నీవు ప్రమిద ఒత్తిని తీసుకుని రా. దేవాలయంలో ఈ ఒత్తిడి తెచ్చిన ఫలము నీవు పొందుదువు అని చెప్పి తనతోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయంకు వెళ్ళి శుభ్రం చేసి గోమయం అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తిడి చేసి 2 ఒత్తులు చేసి ఋషికి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేశాను. అటు ఆ తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారెల్లరూ ఈరోజు రాత్రి ఆలయమునందు జరుగు పురాణ కాలక్షేపము చెప్పి రమ్మని చెప్పాను. ఆమె కూడా ఆ రాత్రి అంతయు పురాణం వినినెను. ఆమె విష్ణు చింతలో కాలం గడుపుచుండెను. కొంతకాలంకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలు అగుట వలన విష్ణుదేవతలు వచ్చి ఆమెను విమానం ఎక్కించుకుని వైకుంఠమునకు తీసుకుని పోయేరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల
కొంచెము దోషం ఉండుటచే మార్గ మధ్యములో యమలోకమును చూపించిరి. అచ్చట నరకముయందు ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరియు ఆ ముగ్గురును ఈ నరక బాధ పడుచున్నారు, కాన నా యందు దయ ఉంచి వాణ్ణి ఉద్ధరింపుము అని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాదులు ఆచరించక పాపాత్ముడై ఉన్నాడు. రెండో వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణ స్నేహితుడిని చంపి ధనము అపహరించెను. మూడోవాడు వ్యాఘ్రము. నాలుగోవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించిన అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపన మద్య మాంసము చేసినాడు, పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరకంలో బాధపడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందుకు ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురు కూడా ఉద్ధరించమని అడిగింది. అందులో ఆ దూతలమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు పొద్దు చేసిన ఫలము వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలము కిరాతకునకు, పురాణ వినుట వల్ల కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షము కలిగెను అని చెప్పగా అందులో ఆమె అట్టే దారపోసినది. ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిరి. కానా, ఓ రాజా, కార్తీక మాసము పురాణం వినుట వలన, దీపం వెలిగించడం వలన ఎట్టి ఫలితము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు చెప్పిరి. ఇట్లు స్కాందర్కథ వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకాదశి అధ్యాయము సమాప్తం. సర్వేజన సుఖినో భవంతు.